ఈరోజు మనం ఒక భయంకరమైన నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన తాతల కాలంలో లేని షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇంకా ఎన్నో రోగాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటున్నాయి. ఎందుకు? 25 సంవత్సరాలకే గుండెపోటు, 30 సంవత్సరాలకే మోకాలు నొప్పులు, ఇంకా 40 సంవత్సరాలకి జీవితం మీద విరక్తి. అసలు మన సమాజానికి ఏమవుతుంది? దీనికి కారణం దేవుడైతే అస్సలు కాదు. అండ్ మన జాతకం కూడా కాదు. దీనికి మెయిన్ కారణం మన కంచం. మనం నాగరికత పేరుతో ఆహారం అనే అమృతాన్ని వదిలేసి రంగురంగుల ప్యాకెట్లో దొరికే విషాన్ని తింటున్నాం. ఈ వీడియో అనేది మీ జీవితాన్ని మార్చవచ్చు. ట్రస్ట్ మీ, ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తావు. అదైతే నేను నమ్మకం ఇస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీకు ఏ డాక్టర్ కూడా చెప్పడు. మనం రోజు వాడే నూనె దగ్గర నుంచి ఆరోగ్యకరం అనుకునే పండ్ల వరకు ప్రతి దాని వెనకున్న కల్తీని, బిజినెస్ ని నేను బయట పెడుతున్నాను. సో ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ కోసం. ఇక్కడ మనకి మొదటి శత్రువు ఎక్కడ దొరుకుతుందంటే మన ఇంట్లో డబ్బాలో దాగి ఉంది. అదే చక్కెర. సైన్స్ ప్రకారం షుగర్ అనేది కొకైన్ కంటే 8 రెట్లు ఎక్కువ అడిక్షన్. మీరు స్వీట్ తిన్నప్పుడు మీ బ్రెయిన్ లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే ఎంత తిన్నా గానీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆదరించే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా గానీ రాజకీయ నాయకులకైతే షుగర్ ఫ్యాక్టరీస్ గానీ ఏదన్నా ఐటమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ గానీ ఉంటాయి. అండ్ ఈ సెలబ్రిటీస్ అయితే ఆ ఐటమ్స్ అన్నిటిని ప్రమోట్ చేస్తా ఉంటారు. మీరు ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లో చూడటం తప్ప వాళ్ళు ఎక్కడ షుగర్ తింటున్నట్టు ఎక్కడ కనపడదు మీకు. ఏ వీడియోలో కనపడదు. ఎందుకంటే మీరు వాళ్ళ కస్టమర్. మీ ద్వారానే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీ ఆరోగ్యం పోతే పోని అనే మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు. ఓకే, షుగర్ మానేశాం అనుకోండి. కానీ అసలు సమస్య అది కాదు. ఇంకొక షుగర్ గానుంది. అదే హిడెన్ షుగర్. అది ఎక్కడ దాగి ఉంటుందంటే మీరు ఆరోగ్యం అనుకునే బూస్ట్, హార్లిక్స్ వీటి దగ్గర నుంచి మొదలు పెడితే టొమాటో సాస్ వరకు ప్రతి దాంట్లో షుగర్ ఉంటుంది. ఒక్క సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ కావచ్చు, పెప్సీ కావచ్చు, లేకపోతే స్ప్రైట్ కావచ్చు, మినిమం 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఇది తిన్న వెంటనే ఇన్సులిన్ అనేది పీక్స్ లో పైకి వెళ్తుంది. సో ఇంకా కాలక్రమేణా డయాబెటిక్స్ కి దారి తీస్తుంది. ఇంకా రెండో శత్రువు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇష్టం బట్ ఎవరికి తెలియదు ఇది దాంతో తయారు చేస్తున్నారా అని. అదే మైదా. దీన్ని గ్లూ ఆఫ్ ది గట్ అంటారు. అంటే పేగులకు అతుక్కునే జిగురు. అసలు ఇది ఎలా తయారు చేస్తారంటే గోధుమలను మంచిగా పాలిష్ పెడతారు. తరువాత బ్లీచింగ్ చేసి అందులో ఉన్న ఫైబర్ ని బయటికి తీస్తారు. అదే పీచు పదార్థం. ఈ ఫైబర్ మొత్తం పోయిన తర్వాత మిగిలిన పిప్పే ఈ మైదా. ఇది మనం తినే పరోటా, బ్రెడ్, బిస్కెట్స్, పిజ్జా వీటన్నిటిలో యూజ్ చేస్తారు. బట్ మీకు ఎవరికైనా తెలుసా ఇవన్నీ మైదాతో తయారు చేస్తారని? తెలియదు. ఎందుకంటే ఏ అడ్వర్టైజ్మెంట్స్ లో ఇది మైదాతో తయారు చేస్తారని ఎవరు చెప్పరు. చెబితే మీరెవరు కొనరు. మీరు కొనకపోవడం వల్ల వాళ్ళకి నష్టాలు వస్తాయి. సో మీరు మ్యాక్సిమం వీటిని మానేస్తేనే మీ హెల్త్ అనేది సగం బాగైనట్టే. నేను ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ గాని ఇస్తాను మీకు ఇక్కడ. ఆ సొల్యూషన్స్ ఏమేంటి అంటే చక్కెరకు బదులుగా మన పెద్దవాళ్ళు చాలా మంచిగా తాటి బెల్లం లేకపోతే బెల్లాన్ని మంచిగా తయారు చేస్తున్నారు చాలా చోట్ల. వాటిని యూజ్ చేయండి. ఇంకా మైదా పిండి లేదా మైదా వస్తువులకు బదులుగా జొన్నలు, రాగులు లేదా ముడి బియ్యం ఇవన్నిటితో పిండి చేసుకొని మంచి మంచి ఆహార పదార్థాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ నూనెల దంద. ఇక మన వంటింట్లో ఉన్న ఒక పెద్ద మోసం ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్. టీవీలో ఎన్నో యాడ్స్ వస్తానే ఉంటాయి. మనం కూడా చూస్తానే ఉంటాం. ఈ నూనె వాడితే గుండెకి మంచిది, తక్కువ నూనె తాగిద్ది, కొలెస్ట్రాల్ అస్సలు రాదు అని పచ్చి పచ్చి అబద్ధాలు చెబుతానే ఉంటారు. మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు చిన్న చిన్న అక్షరాలతో డిస్క్లైమర్ గమనించారా? లేదు. ఎందుకంటే కనపడకుండా వేస్తారు వాటిని. ఆ చిన్న చిన్న డిస్క్లైమర్ లో ఏముంటుందంటే ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. అంటే మీకు తెలియజేయటం వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఏమైనా వస్తువులు వాడినా వాళ్ళకి సంబంధం లేదు. కావాలంటే డైరెక్ట్ గా ప్రొడక్ట్ వాళ్ళని సంప్రదించండి అని వాళ్ళకి సంబంధం లేనట్టు చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు. మీరు ఏదైనా కేసు వేసినా గానీ వాళ్ళ మీద అది చెల్లదు. మేము ఆల్రెడీ ఇలా రాసి పెట్టాం కదా చదవండి అని. కామెడీగా ఉంది కదా. ఓకే, ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? ఒక విత్తనం నుంచి నూనె తీసినప్పుడు అది చిక్కగా మంచి వాసనతో ఉంటుంది. కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కష్టం. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. చాలా అంటే చాలా గానుగ నూనెలు ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా 1 లీటర్ కొనుక్కొచ్చుకోండి. అది కొన్ని రోజులకే చెడిపోతుంది. దీన్ని కంపెనీలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నాయి. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే 200 డిగ్రీలు వేడితో ఈ నూనెని మరిగిస్తాయి మంచిగా. అండ్ ఈ మరిగించే ప్రాసెస్ లో హెక్సేన్ అనే కెమికల్ ని కలుపుతారు. అండ్ దానికి రంగు పోవడానికి బ్లీచింగ్ అని చేస్తారు. నెక్స్ట్ వాసన పోవడానికి డిటర్జెంట్స్ గాని యూజ్ చేస్తారు. ఇంక చివరికి మీకు మిగిలేది నూనె కాదు, అదొక కెమికల్. అందుకే ఈ రోజుల్లో చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో దయచేసి గానుగ నూనె యూజ్ చేయండి. కావాలంటే కొంచెమే కొనుక్కొచ్చుకోండి.
లీటర్లు కొనుక్కొచ్చుకోకుండా కొంచెం కొనుక్కొచ్చుకోండి. అయిపోయినవంటే మళ్ళీ కొనుక్కొచ్చుకోండి. లేకపోతే ఆన్‌లైన్‌లో కోల్డ్ ప్రెజర్డ్ ఆయిల్స్ లేదా వుడ్ ప్రెజర్డ్ ఆయిల్స్ ఉంటాయి. వాటిని గాని వాడొచ్చు. అండ్ పల్లీల నూనె గావచ్చు, నువ్వుల నూనె గాని, లేకపోతే కొబ్బరి నూనె గాని ఇవన్నీ కొంచెం రేట్ ఉండొచ్చు. బట్ హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు రేట్ గురించి ఆలోచిస్తే రేపు హాస్పిటల్‌లో ఎన్నో డబ్బులు కట్టాలి. సో, అప్పుడు హాస్పిటల్‌కి డబ్బులు కట్టడం కన్నా ఇప్పుడు ఇవి కొనుక్కొని హాస్పిటల్‌కి పోకుండా ఉండటం బెటర్. ఓకే. ఇప్పుడు దాకా జరిగిందంతా వంటగదిలోనే. ఇప్పుడు మార్కెట్‌కొద్దాం. మనకి మార్కెట్‌లో ఏం దొరుకుతాయి? ఫ్రూట్స్ దొరుకుతాయి, వెజిటబుల్స్ దొరుకుతాయి. ఇవి గాని కల్తీ చేస్తన్నారబ్బా! చాలా మందనుకుంటారు. బయట ఫుడ్ మానేసి పండ్లు, కూరగాయలు తిందాం అనుకుంటారు. కానీ అవి గాని కల్తీ చేస్తన్నారుగా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకుందాం. యాపిల్ అనేది షైనింగ్‌గా మెరుస్తా ఉంటే ఆ మెరుపు వెనకున్నది వాక్స్ కోటింగ్. ఇలా ఎందుకు చేస్తారంటే యాపిల్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి. సో, ఇది కడుపులోకి వెళ్తే జీర్ణం కాదు. ఇంక మామిడి పండ్లు, అరటి పండ్లు అంటారా? వాటిని సహజంగా పండనివ్వరు. కాల్షియం కార్బైడ్ అనే పౌడర్‌ని యూజ్ చేస్తారు. వైట్‌గా ఉంటది కదా! ఐ థింక్ మీరు గాని చూసే ఉంటారు. ఈ పౌడర్‌ని రాత్రిపూట అలా జల్లుతారు. ఇంక మార్నింగ్ చూస్తే ఎంత పచ్చి పండైనా గాని మార్నింగ్ కల్లా మంచిగా పండి ఉంటుంది. అందుకే పండనేది బయటికి యెల్లోగా ఉన్నా గాని లోపల పుల్లగా ఉంటుంది. లేదా అసలు రుచే ఉండదు. సో, ఇలాంటి పండ్లు తినడం వల్ల మన నెర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అంటే నరాలనేవి దెబ్బతింటాయి. ఇంకా అలాగే కూరగాయల విషయానికొద్దాం. ముఖ్యంగా ఆకుకూరలు, బెండకాయలు ఇవన్నీ ఫ్రెష్‌గా కనిపిస్తాయి. చాలా చోట్ల వాటిని రంగు నీళ్ళలో ముంచి తీస్తారు. ఇంకా కొన్ని చోట్లయితే ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్‌లు ఇచ్చి కూరగాయల సైజుల్ని పెంచుతారు. వీటికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. సొల్యూషన్ ఇవ్వటానికే నేనున్నాను. మీకు యాపిల్ మీద డౌటొస్తే పక్కా ఆ యాపిల్‌ని తినే ముందు వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉంచి తర్వాత తినండి. ఎందుకంటే ఆ వ్యాక్స్ అనేది కరిగిపోతుంది. ఇంకా కూరగాయలంటారా? ఈ కూరగాయలనేది ఉప్పు లేదా టర్మరిక్‌లో వేసి మంచిగా కడగండి. ఇంకా బేకింగ్ సోడా యూజ్ చేసి కడిగితే దానికి యూజ్ చేసిన కెమికల్స్ అన్నీ 90% పోతాయి. అండ్ సీజన్‌లో దొరికే పండ్లు మాత్రమే తినండి. రీసెంట్‌గా చూస్తున్నాను. ఎక్కడ పట్టినా పుచ్చకాయలు అవైలబుల్‌గానే ఉన్నాయి. నేను చిన్నప్పుడు తిన్నది ఎప్పుడంటే ఓన్లీ ఎండాకాలంలోనే. బట్ ఇప్పుడు ఎక్కడ పట్టినా పుచ్చకాయలు. సో, సీజన్‌లో దొరికే పండ్లనే తినాలి. అన్‌సీజన్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. నెక్స్ట్ ఇంకా ప్యాకెట్ ఫుడ్స్. ఈ ప్యాకెట్ ఫుడ్స్ అనేది ఒక మాయాజాలం. నువ్వు సూపర్ మార్కెట్‌కి వెళ్ళావనుకో అక్కడ ఏం కనపడతాయి? ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, హెల్తీ, ఓట్స్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? మనల్ని మోసం చేయటానికే. ఏదైనా ప్యాకెట్ కొనే ముందు దాని వెనకున్న ఇంగ్రీడియెంట్స్ చదవండి. ఓకే. మీకు ఆ ఇంగ్రీడియెంట్స్ అర్థం కావటం లేదు. సింప్లీ ఫోన్ తీసుకోండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఫోటో అట్ట తీసి చాట్‌జీపీటీని అడగండి తెలుగులోనే. దీన్ని కొనొచ్చా? కొనకూడదా? దీని ఇంగ్రీడియెంట్స్ ఇన్నున్నాయి. నేను కొనొచ్చా? కొనకూడదా? ఇలా సింపుల్‌గా క్వెషన్ అడగండి. అదే చెప్పేసిద్ది మీకు. అండ్ మీకు తెలియని పేర్లు కొన్ని నేను చెబుతాను. మెలటోడెస్ట్రిన్, లిక్విడ్ గ్లూకోజ్, ఎముల్సిఫైయర్స్, ఐఎన్ఎస్ 471, ప్రిజర్వేటివ్స్, క్లాస్ 2 ఇలాంటి పేర్లు మీకు కనపడితే అవి ఆహారం కాదు. గుర్తుపెట్టుకోండి అది కెమికల్. ఇవన్నీ కెమికల్ ల్యాబ్ నుంచి వచ్చినవి. ముఖ్యంగా పిల్లలకి పెట్టే బిస్కెట్లు, మైదా, పామాయిల్, పంచదార ఇవి తప్పితే ఏమీ ఉండదు దాంట్లో. ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండవు. ఎలాంటి ప్రోటీన్ ఉండదు. మనం ప్రేమతో మన పిల్లలకి విషాన్నే ఇస్తున్నాం. మన టెక్నాలజీ అయితే ముందుకు వెళ్తానే ఉంది. ఈ టెక్నాలజీలో మన పాత కాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో వాటిని ఇప్పుడు ఉపయోగిస్తే మంచి ఆరోగ్యంతో మనం టెక్నాలజీతోనే నడవచ్చు. అవేమేంటి అంటే ఇప్పుడు నేను చెబుతాను. నోట్ చేసుకోండి కావాలంటే. సూర్యోదయం లోపే తినడం. మన పూర్వీకులు రాత్రి 7 గంటల లోపే తినేవాళ్ళు. నువ్వు బానే చెబుతావు బ్రో ఆ టైంలో కరెంట్ ఏం లేవు కదా అందుకని తొందరగా తినేసేవాళ్ళని. ఇది రీజన్ కాదు. 7 లోపే తినేయటం వల్ల నిద్ర తొందరగా పోతావు. అండ్ కరెక్ట్ సమయానికి ఆహారం అనేది జీర్ణం అవుతుంది. అండ్ రాత్రిపూట శరీరం అనేది రిపేర్ చేసుకుంటుంది. ఇంకా సెకండ్ వన్ ప్లాస్టిక్ ని వదిలేయాలి. ఎక్కడ పట్టినా ప్లాస్టికే. వేడి వేడి సాంబార్ ప్యాకెట్లు కావచ్చు, టీ షాపుల్లో తాగే టీ కప్పులు కావచ్చు, రోజుకి ఎంతో మైక్రో ప్లాస్టిక్ తింటున్నావు నువ్వు. ఈ మైక్రో ప్లాస్టిక్ మొత్తం నీ బ్లడ్ లోనే కలుస్తుంది. సో దీనికి బదులుగా స్టీల్ లేదా మట్టి పాత్రలు యూజ్ చేయండి. ఇంకా థర్డ్ వన్ వాటర్. పనిలో పడి వాటర్ తాగటమే మానేస్తున్నాం మనం. అట్లీస్ట్ లెక్క పెట్టుకోండి 2 లీటర్స్ కన్నా అబోవ్ వాటర్ తాగుతున్నావా లేదా? మాక్సిమం ఆన్సర్ నీ దగ్గర లేదు అని వచ్చిద్ది. సో మంచిగా 2 లీటర్స్ కన్నా ఎక్కువే వాటర్ తాగండి. అండ్ ఫిడ్జ్ వాటర్ అనేది తాగటం ఆపేయండి. కుండలో నీరు మంచిగా తాగండి. ఎందుకంటే ఇది ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. సో అసిడిటీ ఉంటే తగ్గిపోతుంది. ఇంకా ఫైనల్ గా నా మాటలు చాలా చేదుగా ఉండొచ్చు. కొంతమందికి చాలా తీయగా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా గానీ అది మీకోసమే. ఆరోగ్యం అంటే ఆసుపత్రికి వెళ్ళటం కాదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాకుండా బతకటమే. ఈ వీడియోలో చెప్పిన ఏ ఒక్క అలవాటు మార్చుకున్నా గానీ మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవడో చేతుల్లో ఉండదు. ఈ ఎవ్వడు పడితే వాడు చెప్పింది అసలు నమ్మమాకండి. మంచి ఫుడ్ తినండి. మంచిగా ఉండండి.